హలో 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 అండి. హలో చెప్పండి. లావణ్య గురించి మాట్లాడతామని చెప్పండి. ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారండి? మీ పేరు తెలుసుకోవచ్చా? నుంచి అండి. శ్రీకాకుళం నుంచి. నాకు 60 ఇయర్స్. ఓకే. నేను చాలా రోజుల నుంచి ఫాలో అవుతున్నాను. ఊరిని ఒకసారి ఫాలో అయి చూసి ఏంటంటే ఆవిడ కూర్చోబెట్టి మాట్లాడతారు. 60 ఇయర్స్ అసలు మాకు అర్థం అవుతుంది, మీడియా గురించి తెలియదు. మీకు ఎవరికి అర్థం కావట్లేదు అమ్మాయి ఎట్లాంటిదని. ఎందుకు అర్థం కావట్లేదండి? మేము అడిగే క్వశ్చన్స్ ని బట్టే కదా తను ఇంకా కొత్త కొత్త ఆన్సర్స్, మీకు కూడా కొత్త విషయాలు తెలుస్తున్నాయి. కూర్చోబెట్టి వినటానికి ఫస్ట్ డే అర్థమైంది ఆమె ఎట్లాంటిదని. ఫస్ట్ టైం చూసేటప్పుడు మీడియాలో ఆమె ఎట్లాంటి నేచర్, ఆమె నేచర్ ఏంటి, ఆమె ఏంటి అనేది అర్థం అవుతుంది. ఈ మీడియా వాళ్ళందరికీ అర్థం కావట్లేదా? ఎందుకంటే ఇంకొక వర్షన్ కూడా తీసుకోవాలంటే ఆమె మీద ఇప్పుడు సీసీ కెమెరా విజువల్స్ వచ్చాయనుకోండి, తను ఏం చెప్తుందో విందామో అని అదొకటి. విన్నంత మాత్రాన అందరూ కూడా మళ్ళీ ఆమెకి రివర్స్ క్వశ్చనింగ్ అనేది కూడా ఉంటుందండి రెగ్యులర్ గా. అట్లాంటి వాళ్ళని మీడియా ఎంకరేజ్ చేయకూడదు కదండి. అది కరెక్టే మీరు అన్నది కూడా. మీడియా ఆమె చెప్పేది కొంతవరకు చూపించి కొంత అలా అది మీరు చూపిస్తే ఏంటో నచ్చలేదండి ఎవరికి. నిజమేనండి, మీరు చెప్తున్నది కూడా మేము కూడా ఫాలో అవుతున్నాం. అందుకే కొత్త విషయాలు ఏంటి, ఇప్పుడు దాసరి విజ్ఞాన్ గారు లాంటి వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి ఇంకా ఆఫ్ ద రికార్డ్ క్వశ్చన్ కి ఆమె స్ట్రైట్ గా ఆన్సర్ చెప్పిండేమో. ఒకసారి మీరు కూడా చాలా సార్లు అమ్మాయిని లైవ్ లో తీసుకొని మాట్లాడారు. అవును, ఒక్కదానికి స్ట్రైట్ గా ఆన్సర్ చెప్పిండేమో అమ్మాయి. లేదండి. దానికి ఏం లావణ్య చేయకూడదా? లావణ్య చేసిందా? ఇంకెవరు చేయకూడదు. ఎవరు చేశారు? వాళ్ళందరూ మీడియాకి పబ్లిక్ కి రాలేదు కదండి. అవునండి, అది ఎవరు చేసుకుంటే వాళ్ళ పర్సనల్ వాళ్ళు అనుభవిస్తారు, అది మనకు తెలియదు. కరెక్టే. విజ్ఞాన్ గారు ఉన్నారండి, విజ్ఞాన్ గారితో మాట్లాడతారా? అలాగే చెప్పండి అమ్మా. అలా నమస్తే అండి. చాలా రోజుల నుంచి మిమ్మల్ని ఫాలో అవుతాను నేను. ప్రతి రోజు కూడా మీరు వస్తుందా అని, ఎప్పుడు ఏ టైంలో వస్తుందా అని చూస్తూ ఉంటాను. మాది శ్రీకాకుళం అండి. మా అబ్బాయి కూడా చాలా ఆఫీసర్లు ఇంట్లో వాళ్ళు డిస్కస్ చేసుకుంటారు. ఒక అబ్బాయి డాక్టర్, ఒక అబ్బాయి ఐఆర్ఎస్ ఆఫీసర్. ఊరికినా వస్తుందా రాదా అని ఊరికి ఒకసారి ట్రై చేస్తాను ఈ నెంబర్ కి. నాకు అసలు ఆ మీడియా చూస్తుంటే చాలా కోపం వస్తుంది. అసలు ఏంటి వీళ్ళు ఎందుకు ఆమెను కూర్చోబెట్టి ఇంటర్వ్యూ చేస్తారు, ఎందుకు ఈ చెత్త అంతా చూపిస్తున్నారు? ఫస్ట్ డే అర్థమైంది ఆమె తాలూకా మెంటాలిటీ ఏంటనేది. అది వీళ్ళందరికీ ఎందుకు అర్థం కాదా? చూసే వాళ్ళు ఏమైనా ఫూల్ లా కనిపిస్తున్నారా ఏంటనేది నాకు అర్థం కావట్లేదు. అందుకని చేశాను. పర్వాలేదు, మీరు నోటీస్ చేశారు, అదే సంతోషం. చాలా అసలు అన్యాయం అండి. ఆ అబ్బాయి చాలా అమాయకుడు. ఇలాంటి లేడీస్ చాలా మంది ఉన్నారు బయట, చాలా మంది ఉన్నారండి. చాలా అసలు మేము ఒక లేడీ, నాకు 60 ఇయర్స్ అయినా కూడా తన అసలు ఒక్క స్ట్రైట్ గా ఒక్క ఆన్సర్ చెప్పదు. ఒక్క మీడియా వాళ్ళకి అసలు ఎందుకు? దీని వల్ల ఒక అడ్వాంటేజ్ కూడా ఉందండి. అడ్వాంటేజ్ ఏంటంటే అబ్బాయిలు ఇక మీదట ఎవరితో లివింగ్ లోకి వెళ్ళడానికి భయపడుతున్నారు. లావణ్య ఒక ఎగ్జాంపుల్ అయిపోయింది. ఆ విధంగా కూడా ఒక మంచి జరిగింది. మా అబ్బాయి చదువుకునేటప్పుడు ఇట్లా అమ్మాయిలు క్లాస్ లో ఇలా అమ్మాయిలు మమ్మీ ఇట్లా చేస్తుంది. నేను ఎప్పటి నుంచో మా ఇద్దరు అబ్బాయిలకి నేను చెప్పేదాన్ని, అమ్మాయిని ఎప్పుడు మీరు మోసం చేయకూడదు నాన్న. మీకు ఏజ్ వచ్చాక ఎవరిని ఇష్టపడితే వాళ్ళు తీసుకుంటారు, కానీ అమ్మాయిలతో అలా ఆడుకోకూడదు, అది చాలా తప్పు అని. నేను అసలు ఒక అమ్మాయినండి, నాకు ఎవరు అక్క చెల్లెలు లేరు. అమ్మాయిలు అంటే నాకు చాలా రెస్పెక్ట్ అనమాట. వాళ్ళు ప్రేమకు అనుకుని ఏదన్నా చేస్తారు తప్ప ఇంకొకటి మీ అబ్బాయిలా కాదు అమ్మాయిలని మా పిల్లలకి చెప్పేదాన్ని చిన్నప్పటి నుంచి. అమ్మాయిలంటే ఇష్టపడే వాళ్ళు కూడా లావణ్య లాంటి వాళ్ళని అసహించుకుంటున్నారు అంటే ఆవిడ చేసేది. బేసిక్ గా నాకు అక్క చెల్లెళ్ళు లేరు, నాకు ఇద్దరు అబ్బాయిలు. కానీ కూడా అమ్మాయిల మీద రెస్పెక్ట్ బాగా పిల్లల్ని పెంచాను నేను. అమ్మాయిలు అంటే వాళ్ళ ప్రేమ తప్ప ఇంకొకటి వాళ్ళకి తెలియదు నాన్న. మీరైతే అబ్బాయిని ఆ టైంకి అట్రాక్షన్ వల్ల మీరు ఏదైనా మాట్లాడతారు, కానీ వాళ్ళకి అలా ఉండదు. వాళ్ళు ఎప్పుడు అన్యాయం చేయకూడదు అమ్మాయిల్ని అని. ఆ పాప ఊరికే పోదు, అలా చేయకూడదు. మీకు మీ లైఫ్ లో సెటిల్ అయ్యి ఎవరినైనా ఇష్టపడి వాళ్ళు చేసుకోండి, నా అబ్జెక్షన్ ఏమి ఉండదు. కానీ ముందు నుంచి ఇలా లవ్ అని కెరియర్ పాడు చేసుకోకండి అని చెప్పేదాన్ని. మోస్ట్లీ ఏంటంటే ఇద్దరు అబ్బాయిలు కూడా మమ్మీ మాకు ఆ చదువుకునే ఏజ్ లో వాళ్ళ చెప్పావు, ఎవరిని మేము ఇది అవ్వలేదు. ఆ తర్వాత మీ ఇష్టం ఎవరినైతే వాళ్ళు చేసి అన్నారండి. మా పెద్ద కోళ్ళ కేజీహెచ్ లో ప్రొఫెసర్, కోడళ్ళు ఇద్దరు డాక్టర్స్. పెద్ద అబ్బాయి కూడా డాక్టర్, తను సివిల్స్ ఇంట్రెస్ట్ మీద వెళ్ళేట్ చేసి ఇంట్లో అందరం కలిసి ఉంటాము. చూసి అబ్బాయి ఇప్పుడు కస్టమ్స్ లో కమిషనర్ పెద్దలు. అసలు ఏంటి మీడియా వాళ్ళకి బుద్ధి లేదా అనిపిస్తుందండి. అలా అనకూడదేమో నాకు తెలియదు. దీని వల్ల విషయం ఏంటంటే ఒక మంచి జరుగుతుంది. ఈ ఎపిసోడ్ చూసిన ఏ అబ్బాయి కూడా ఇక మీదట ఎవరైనా అమ్మాయిని కనీసం పోక్ చేయడానికి కూడా భయపడతారు. అమ్మో ఇంకో లావణ్య వస్తుందేమో అన్నట్టుగా.
దీని వల్ల అడ్వాంటేజ్ కూడా ఉంది. లివ్ ఇన్ రిలేషన్ కి కూడా Exactly. ఫుల్ స్టాప్. అండ్ అలాగే ఈ లావణ్యాన్ని కూడా త్వరలో అరెస్ట్ చేయబోతున్నారమ్మా. మీరు తర్వాత ఇంకెప్పుడు చూడరా ఇట్లాంటి వాళ్ళు. చాలా థ్యాంక్స్ అండి. మీలాంటి వాళ్ళు ఎవరైనా అలా నిల్చొని ఆ మాత్రం మీడియా వాళ్ళకి తీసుకొచ్చి కూర్చోబెట్టి ఆమె ఏం చెప్పితే దానికి అలా చేస్తే దానికి మరి విలువ, మీడియా అంటే ఒక విలువ ఉండాలి కదా. థ్యాంక్ యూ మా, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. విజ్ఞాన్ గారు మీతో మాట్లాడడానికి అసలు ఎంత మంది రెడీగా ఉన్నారో చూడండి. ఇప్పుడు 80 కాల్స్ మిస్డ్ కాల్స్. ఇంకా హలో అండి, హలో, ఎవరండి మాట్లాడేది? నా పేరు శేఖర్ అండి. దాసరి విజ్ఞాన్ గారు ఉన్నారా? ఉన్నారండి, విజ్ఞాన్ గారికి ఇస్తాను నేను. చెప్పండి. మీరంటే నాకు మీకు ఫాలో అవుతూ ఉంటాను సార్. ఓకే, 2 పాయింట్లు చెప్తాను సార్. చెప్పండి. ఏమొద్దు. ఇప్పుడు అప్రాక్సిమేట్లీ లావణ్య గారు ఉన్నారు కదా, అవును ఆవిడ సర్టెన్ ఏజ్ 30 ఉంటది బిలో. 33. సో 1 month నుంచి 1.5 month నుంచి జరుగుతున్న సిచ్యువేషన్ బట్టి ఇప్పుడు బిలో ఇదే టీనేజర్స్, అవును ఇలా కూడా చేయొచ్చా? అందరూ ఇలాగే అనుకుంటున్నారండి. అందరు ఇప్పటిదాకా ఫోన్ చేసిన వాళ్ళందరూ, ఆడవాళ్ళు పెద్దవాళ్ళు అందరూ ఇదే చెప్తున్నారు. ఇది ఇప్పుడు అదొక రూట్ లా కనపడుతుంది కదా సార్. అవును అవును అవును. ఓకే, ఎలా బ్లాక్మెయిల్ చేస్తే మనకు అంటే ఇప్పుడు రాజధాని గారు ఇది సెలబ్రిటీ కాబట్టి మనకి ఇష్యూ బయటకు వచ్చింది. చాలా మంది రావు బయటికి. సాఫ్ట్వేర్ అబ్బాయిలు ఉంటారు, ఉద్యోగులు ఉంటారు, గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉంటారు, అవును సార్. వ్యాపారస్తులు ఉంటారు, స్టార్ట్అప్ కంపెనీలు చేసేవాళ్ళు. మరి వాళ్ళ సిచ్యువేషన్ సార్ ఇప్పుడు ఇలాగే వెళ్ళేటప్పుడు ఇది కేసు కాబట్టి బయటకు వచ్చింది కాబట్టి అలా జరుగుతుంది. సో వాళ్ళు దీని వల్ల వాళ్ళకి అడ్వాంటేజ్ ఏంటంటే, ఇప్పుడు మీరు భయపడేది కూడా నిజమే, ఆ వాళ్ళు కూడా ఓహో ఇలాంటి వాళ్ళు కూడా ఉంటారా అని లావణ్యను ఒక ఎగ్జాంపుల్ గా తీసుకొని వీళ్ళని దూరంగా పెడితే వాళ్ళ బతుకులు సేఫ్ గా ఉంటాయి. అంటే ఒకసారి ఇక్కడ ఓహో ఇలా ఉందా అన్న ప్రాస్పెక్టివ్స్ కన్నా ఇలా కూడా చేయొచ్చు అన్న ప్రాస్పెక్టివ్స్. అవునవునవును అవును, అడ్వాంటేజ్ ఉంటుంది, డిసడ్వాంటేజ్ ఉంటుంది. 80% ఇదే డిసడ్వాంటేజ్ హ్యాపీగా ఉంది కదా ఇక్కడ. అవును 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 వాళ్ళకి ఆలోచిస్తుంది కదా. అవును. మరి దీని దగ్గర మనం ఇప్పుడు దీన్ని ఎలా అన్నది నేను చెప్తాను సార్. ఇప్పుడు చెప్పండి. ఇలా టీనేజర్స్ మీద బాగా పడిపోయి ఇప్పుడు ఇది ఓకే, మనం ఇప్పుడు వేరే ఏదన్నా పక్కన వాళ్ళు ఏదో తీసుకున్నప్పుడు ఈ వీడియోలు ఇవన్నీ తీసి బ్లాక్ మెయిల్ చేయడం, దీని వల్ల మరీ ఇబ్బంది అయిపోతుంది సార్. సో ప్రైవసీ 80% ప్రైవసీ బ్లాక్ అవుతుంది. అవును, మీరు చూస్తారు ఈ వీక్ హార్డ్లీ అంతే, తర్వాత మీకు లావణ్య అనే పేరు వినపడదులేండి. 100% అది తను అరెస్ట్ కూడా అయిపోతుంది బేసికల్లీ. నెక్స్ట్ క్వశ్చన్, నెక్స్ట్ కాల్ అటెండ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. ఆవిడ అరెస్ట్ కాబోతుంది అంటేనే మీరు ఇంత ఆనందంగా ఉన్నారంటే అరెస్ట్ అయితే ఇంకెంత హ్యాపీ ఫీల్ అవుతారు. చాలా వీడియోస్ చూసాను సార్. ఓకే, ఇప్పుడు ప్రాస్పెక్ట్ ఏంటో కొత్త గొప్ప అబ్జర్వేషన్ అర్థమైంది సార్. ఓకే, రాజస్థాన్ రాంగ్ అవ్వచ్చు కానీ యూ స్టేబుల్. అవును, నాట్ క్రియేటింగ్ అగైన్ అండ్ అగైన్. అవును, జస్ట్ స్టేబుల్. ఓకే, నా తప్పు ఈ రోజుతో ఇక్కడ ఆపేద్దాం అని ఆయన డిసైడ్ అయిపోయి ఆయన కామ్గా ఉన్నాడు. అంటే అది ఎంతవరకు తప్పనది ఆయన మైండ్ తెలుసు సార్, మన వల్ల అవదు. మీరు నేను ఎక్స్ప్లెయిన్ చేయడం దాని గురించి, దానికి ఒక క్లారిటీ ఉంటుంది కాబట్టి. సో ఈవిడ ఇంకా అలా అప్డేట్ చేసుకుంటూ వెళ్ళిపోతే అది ఎంతవరకు అయితే సార్. అవును అవును, కరెక్టే మీరు. అదే సార్, ఇప్పుడు ఆయన న్యూట్రల్ అయిపోయాడు. ఒక స్టేజ్ లో వాట్ ఐఎమ్ డూయింగ్ రాంగ్ అని చెప్పి ఆయన డిసైడ్ అయిపోయాడు సార్. కానీ ఆయనకి నా సపోర్ట్ సార్. యాక్చువల్లీ నాకు మంచి మీరు పని చేయండి, #అరెస్ట్ లావణ్య అని ట్రెండ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. ఇది కూడా మీ వీడియోస్ మాత్రం రెగ్యులర్ గా అన్ని చూస్తాను సార్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. అన్నోన్ ఫాలోవర్ మీకు. ఓ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. మీరు ఎత్తికి మరి మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ మీరు పెట్టుకుని జస్ట్ అలా బ్రష్ చేసుకుంటే అది తిరుగుతా. థ్యాంక్ యూ ఫర్, థ్యాంక్ యూ సో మచ్.